హాయ్! హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇండియా లీడింగ్ టెలికాం కంపెనీ అయిన జియో నుంచి ఒక లేటెస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ అయితే వచ్చింది. అండ్ మీరు ఇంట్లో కూర్చొని ఈ జాబ్ అయితే చేయాలి. డీసెంట్ సాలరీతో వర్క్ చేయాలనుకుంటే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. డెఫినెట్‌గా యూస్‌ఫుల్ అవుతుంది మీకు. ఎస్పెషల్‌గా కస్టమర్ సపోర్ట్, చాట్ సపోర్ట్ లాంటి రోల్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉంటే ఈ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. ఈ జాబ్ పోస్ట్ ప్రకారం ఇది వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ. హైరింగ్ ఇండియా మొత్తం అయితే జరుగుతుంది మనకు. సో మీరు ఏ స్టేట్ అయినా పర్వాలేదు, తెలంగాణ అయినా, ఆంధ్రప్రదేశ్ అయినా సో అప్లై అయితే చేసుకోవాలి. జాబ్ రిక్వైర్మెంట్ అండ్ ఎలిజిబిలిటీ చూసి మీరైతే అప్లై చేయాలి. మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే పర్మనెంట్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేశారు వీళ్ళు. ఆఫీస్ కి వెళ్ళి డైలీ ట్రావెల్ చేయాల్సిన అవసరం అయితే లేకుండా వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే ఉంది. రోల్ గురించి మాట్లాడుకుంటే కస్టమర్ సపోర్ట్ అండ్ నెక్స్ట్ ఏంటంటే చాట్ సపోర్ట్ అండ్ ఈమెయిల్ సపోర్ట్ కూడా ఉంది. వీడియోనైతే కంప్లీట్ గా చూడండి, ఎందుకంటే ఈ వీడియోలో నేను జాబ్ రోల్ ఏంటి, ఎలిజిబిలిటీ ఏంటి, ఫ్రెషర్స్ ఎలా అప్లై చేయాలి, ఎక్స్పీరియన్స్ అవసరం ఉందా లేదా, వర్క్ టైమింగ్స్ అనేది ఎలా ఉంటుంది అండ్ జియోకి ఎలా అప్లై చేయాలి, సో అన్ని స్టెప్ బై స్టెప్ క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్కిప్ చేయకుండా ఈ వీడియో అయితే లాస్ట్ రోజు నుండి నాకు మీరు కావాల్సింది ఏంటంటే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. లేట్ చేయకుండా మనం అయితే స్టార్ట్ చేసేద్దాం. ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మన జాబ్ రోల్ గురించి అయితే క్లియర్గా అండర్స్టాండ్ చేసుకుందాం. ఫస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే కస్టమర్ సపోర్ట్. మెయిన్గా కస్టమర్ సపోర్ట్లో ఏంటంటే కస్టమర్ క్వైరీస్ను హ్యాండిల్ చేయాలి మనం. ఎస్పెషల్గా చాట్ సపోర్ట్, ఈమెయిల్ సపోర్ట్ మేజర్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. కస్టమర్స్కి ఏదైనా ఇష్యూ వచ్చినా ఆర్ ఆర్డర్ అండ్ సర్వీసెస్ రిలేటెడ్ క్వైరీస్ అయితే ఉంటాయి. కస్టమర్ సపోర్ట్కు ఎవరైనా మెసేజ్ చేసినప్పుడు మీరు చాట్ ఆర్ ఈమెయిల్ ద్వారా ప్రాపర్గా రెస్పాండ్ అయితే ప్రొవైడ్ చేయాలి. కమ్యూనికేషన్ స్కిల్స్ ఇక్కడ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. ఇంగ్లీష్ కమ్యూనికేషన్స్తో పాటు జాబ్ రిక్వైర్మెంట్ ప్రకారం హిందీ కమ్యూనికేషన్ కూడా యూస్ఫుల్ ఉంటుంది. కస్టమర్స్తో పొలైట్గా మాట్లాడాలి. ప్రాబ్లం అండర్స్టాండ్ చేసుకొని ప్రాపర్ సొల్యూషన్ అయితే ప్రొవైడ్ చేయాలి మీరు. నౌ ఎలిజిబిలిటీ గురించి అయితే మాట్లాడుకుందాం. జాబ్ డీటెయిల్స్ ప్రకారం మీరు బ్యాచిలర్ డిగ్రీ అయితే చేయాలి. సో అందులో ఏ డిగ్రీ అయినా పర్వాలేదు. అండ్ ద ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. సిమిలర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా అడిషనల్ అడ్వాంటేజ్ అయితే అవుతుంది మీకు 6 అవర్స్ ఆర్ 1 ఇయర్ కస్టమర్ సపోర్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటే హై ప్రియారిటీ ఛాన్స్ అయితే ఉంటుంది. బట్ ఫ్రెండ్స్, ఎక్స్పీరియన్స్ కంపల్సరీ అని కాదు, ఫ్రెషర్స్ కూడా అప్లై చేసుకోవచ్చు. మీ దగ్గర ల్యాప్టాప్ అండ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది డెఫినెట్లీగా ఉండాలి. బికాజ్ ఆఫ్ ఎందుకంటే వర్క్ ఫ్రమ్ హోమ్ కాబట్టి మీకు ప్రాపర్ ఇంటర్నెట్ అనేది కంపల్సరీగా ఉండాలి. జాబ్ డీటెయిల్స్ ప్రకారం 6 డేస్ వర్క్ అయితే ఉంటుంది. 1 రొటేషనల్ వీకప్ అయితే ఉంటుంది. ఆ వీకప్ అనేది సండే అని కన్ఫర్మ్ గా చెప్పలేం. సో వాళ్ళు ఎప్పుడైనా ఇవ్వచ్చు. సిమిలర్ రొటేషన్ షిఫ్ట్స్ కూడా ఉంటాయి. నైట్ షిఫ్ట్ అవైలబిలిటీ కూడా జాబ్ రిక్వైర్మెంట్ అనేది మెన్షన్ చేశారు. నైట్ షిఫ్ట్ లో కూడా కంఫర్టబుల్ గా ఉన్న క్యాండిడేట్స్ కి ఇది సూటబుల్ అవ్వచ్చు. ఏమేమి స్కిల్స్ కావాలంటే ఎక్సలెంట్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఉండాలి. కస్టమర్ తో ప్రొఫెషనల్ గా కమ్యూనికేట్ అయితే చేయాలి మీరు. అలాగే ఈమెయిల్ అండ్ చాట్ సపోర్ట్ మీద ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. కస్టమర్ సర్వీసెస్ మైండ్ సెట్ అయితే మీరు డెఫినెట్ గా అండర్స్టాండ్ చేసుకోవాలి. ఏమైనా ఇష్యూ రేజ్ అయితే మీరైతే క్లియర్ గా సాల్వ్ అయితే చేయాలి మీరు. ఫిక్స్డ్ శాలరీ అని అఫీషియల్గా అయితే మెన్షన్ చేయలేదు. మీ రోల్, మీ ఎక్స్పీరియన్స్ బట్టి శాలరీ అయితే వాళ్ళు మెన్షన్ చేస్తారు. సో ఎలా అప్లై చేయాలి, చాలా మందికి అయితే డౌట్ ఉంటుంది ఎలా అప్లై చేయాలని. సో అప్లికేషన్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే మన టెలిగ్రామ్లో కూడా పోస్ట్ చేస్తాను, ఒకసారి చూసుకోండి. సో మీ క్వాలిఫికేషన్ రిక్వైర్మెంట్ మ్యాచ్ అవుతేనే చెక్ చేయండి. ఎలిజిబిలిటీ ఎలా అంటే జియో అఫీషియల్ జాబ్ పోర్టల్కి అయితే వెళ్ళండి. అప్లికేషన్ పేజ్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ అప్లికేషన్ లింక్డ్ఇన్ త్రూ ఉంటే లింక్డ్ఇన్ ఈజీ అప్లై అని అయితే ఉంటుంది, దాని మీద క్లిక్ చేయగానే అప్లై అయిపోతుంది. లేదంటే బేసిక్ డీటెయిల్స్ అయితే మనం ఫిల్ చేయాలి. నేమ్, ఈమెయిల్ ఐడి, కస్టమర్ డీటెయిల్స్, ఎడ్యుకేషన్ డీటెయిల్స్, రెజ్యూమ్ లాంటివి అన్నీ అయితే మనం పోస్ట్ చేయాలి. లింక్డ్ఇన్ ప్రొఫైల్ ఆల్రెడీ ఉంటే ఈజీ అప్లైతోనైతే అప్లై చేసుకోవచ్చు. అప్లై ఫామ్ మల్టిపుల్ సెక్షన్ అండ్ పేజెస్ అయితే ఉంటుంది. సో ఎవ్రీ సెక్షన్ కేర్ఫుల్గా ఫిల్ చేయండి. కరెక్ట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే ఎంటర్ చేయాలి. రెజ్యూమ్ అప్లోడ్ చేసేటప్పుడు కూడా ప్రొఫెషనల్ రెజ్యూమ్ అయితే అప్లోడ్ చేయాలి. ఎస్పెషల్గా కస్టమర్ సపోర్ట్ రోల్ కాబట్టి జాబ్ కోసం ఎవరైనా మనీ పే చేయంటారు, చేయకండి. రిజిస్ట్రేషన్ ఫీజ్ ఎవరైనా పర్సనల్గా అకౌంట్లోకి మనీ అడిగితే ఫస్ట్ అఫీషియల్ సోర్స్ వెరిఫై చేయండి. జీనియస్ అప్లికేషన్స్ అనేది ఫ్రీగా ఉంటాయి. వర్క్ ఫ్రమ్ హోమ్ ఆపర్చునిటీ అయితే మిస్ అవ్వకండి. ఒకసారి అయితే వెరిఫై చేసుకోండి. ఫ్రెషర్ అయినా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ అయినా అప్లై చేయండి. ఈ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంతవరకు ఈ వీడియో చూసినట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో ఇంకో ఆపర్చునిటీస్తో మళ్ళీ కలుద్దాం.